విరగొట్టబడాలి, కానీ మనకు బదులుగా ఆయన రొట్టెలాగా విరవబడ్డాడు. దానికి సాదృశ్యంగా ఆయన మరలా అని చెప్తున్నాడు. ఇదిగో ఇది విరిచి మీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. తను తాను విరవబడి మన కోసం సమర్పించబడ్డాడు. ఇది సామాన్యమైనటువంటి రొట్టె కాదు, సాధారణమైన రొట్టె కాదు. మన పాపాల నిమిత్తం విరవబడినటువంటి యేసయ్య శరీరము. అందుకని ఇది నా శరీరము. దేవునికి స్తోత్రం. ఇది నా శరీరము. మీకోసం విరుస్తున్నాను, మీకోసం విరవబడుతున్నాను, మీకోసం నలగొట్టబడుతున్నాను. ఇది నేను వచ్చు పర్యంతము చేయుడు. దేవుని స్తోత్రం. ఆయన ఎప్పుడో విరగొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, అంతటితోనే ముగియలేదు. కానీ ఆయన అంటున్నాడు నేను వచ్చు పర్యంతము. ఆయన మరలా తిరిగి వస్తున్నాడని మనం అందరం నమ్ముతున్నాం. అంతవరకు కూడా ఈ విరగొట్టబడినటువంటి విరిచినటువంటి రొట్టెను మనం స్వీకరించవలసి ఉంది. అది ఆయన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. ఆయన కట్టడ. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చు పర్యంతము దీన్ని మనము చేసి తీరాలి. కాబట్టి అది ఆశీర్వదించబడింది. అది విరవబడినా కానీ అది ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం. ఇది ఆశీర్వదించబడింది. మన కోసం విరవబడి మన కోసం ముక్కలైనటువంటి యేసు క్రీస్తు వారి శరీరము. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనిస్తే విరిచిన రొట్టెలో పాలు పొందుకుంటే, ఈ విరిచిన రొట్టెలో పాలు పంచుకుంటే క్రీస్తు శరీరమవుతామనే జిజ్ఞాస మనకు కలిగి ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి ఎంత మనకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ విరిచినటువంటి ఈ రొట్టెలో పాలు పంచుకోవడం సామాన్యమైన విషయం కాదు. అదందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అందరూ దానికి అర్హులు కూడా కాదు. దేవుడు మనల్ని అర్హులుగా చేసి ఈ విరిచిన ఈ రొట్టెలో మనం పాలు పంచుకోవడం వల్ల అది క్రీస్తు శరీరంలో మనము ఐక్యమవుతున్నామని అర్థం. దేవుని స్తోత్రం. ఇది దేవుని శరీరం, క్రీస్తు శరీరం మన కోసం విరవబడుతోంది, మన కోసం నలగొట్టబడింది. ఇందులో మనం పాల్గొనడం వల్ల ఏదో వచ్చి రొట్టె తిన్నాము, ఏదో వచ్చి ద్రాక్షారసం తాగాము, ఆదివారం అయిపోయింది, మొదటి ఆదివారం అయిపోయింది అని అనుకోవద్దు ప్రియులారా. ఇందులో చేయడం వల్ల, దీనిలో పాలు పంచుకోవడం వల్ల క్రీస్తు శరీరంలో మన జీవితాలు లిటరల్ గా ఐక్యమవుతున్నాయన్న విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే ఆ చివరి భాగం, ఆ వచనంలో చివరి భాగం, మనము విరుచు రొట్టె. దేవునికి స్తోత్రం. చదవండి. 1 కొరింథీ 10:16లో మొత్తం చదవండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటే కదా. ఓకే, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనిటే కదా. నువ్వు పుచ్చుకోవాలి ఆయన శరీరంలో పాలు. స్తోత్రం. ఆయనలో ఐక్యమయ్యే ఉద్దేశం నీకుంటే, దేవునితో కలిసి జీవించాలనే ఉద్దేశం నీకుంటే, నువ్వు విశ్వాసంలో ఉంటున్నావు. విశ్వాసానికి ఒక అర్థం ఏంటంటే క్రీస్తు లాగా మనం జీవిస్తున్నామని. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు మనకు కలుగుతుందంటే ప్రియులారా, విరిచిన రొట్టెలో మనం పాలు పంచుకున్నప్పుడే. దేవునికి స్తోత్రం.